హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుజరాత్ టైటన్స్ వాళ్ళు గెలిచేశారు 36 పరుగులతో. ఇంకా ముంబై ఇండియన్స్ వాళ్ళు బ్యాటింగ్ అయితే కొలాప్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపించింది. మరీ ముఖ్యంగా కొంతమంది గురించి ఎస్పెషల్గా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఫస్ట్ టాస్ ఎవరు గెలిచారు? ముంబై ఇండియన్స్ వాళ్ళు టాస్ గెలిచి మేము బౌలింగ్ ఎంచుకుంటాము అని చెప్పారు. వాళ్ళైతే మిస్ఫైర్ అయింది. పిచ్చుని రీడ్ చేయలేక చెట్టుకిలా పడ్డారు. మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఇర్రెస్పాన్సిబిలిటీగా కనిపించాడు. కెప్టెన్స్ అయితే టాప్ నాచ్గా అయితే లేదు. అప్పుడప్పుడు రోహిత్ శర్మని సలహాలు అడుగుతూనే ఉన్నాడు. రోహిత్ శర్మ చెప్పాడు. రోహిత్ శర్మ కొన్ని మంచి పనులు చేశాడు. ఫీల్డ్లో అయితే సత్యనారాయణ కాడికి పోయి రాజు, అతను ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోవాలి, అతను ఆంధ్రప్రదేశ్, అతను యంగ్స్టర్. ఒక కెప్టెన్ పోయి మాట్లాడడం మంచి విషయం. మరి ముఖ్యంగా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఒక యంగ్స్టరు, ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు అతను ఆడుతున్నప్పుడు ధైర్యం ఉండాలి, తోడు ఉండాలి. అప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ముందే డగ్అవుట్ అంటే మ్యాచ్ అంటే ఫీల్డ్లోకి రాకుండా ముందే రోహిత్ శర్మ పోయి హగ్ చేసుకున్నాడు. నీ గేమ్ నువ్వు ఆడు, ధైర్యంగా ఆడు, మేము ఉన్నాం కదా అని. ఇంకా ఫస్ట్ ఓవర్ ట్రెంట్ బోల్ట్ ఇంకా దీపక్ చహర్ రెండు పక్కల మొదలు పెట్టాడు. సాయి సుదర్శన్ వచ్చాడు, ఇంకా శుభ్మన్ గిల్. ఒకటి నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే స్వింగ్ లేకపోతే బోల్ట్ కూడా అది ఎట్లుంటుందంటే అన్ఈవెన్గా ఉంటుంది. ముంబై ఇండియన్స్ వాళ్ళకి స్వింగ్ ఉంటే వాళ్ళని బీట్ చేసే టీమే లేకుండా అనిపిస్తుంది. అలా అనిపించింది ఈరోజు. ఎలా అంటే అస్సలకి స్వింగ్ లేదు, బొంగు లేదు. ఇంకా ఉత్తి క్యారేస్తున్నాడు శుభ్మన్ గిల్. ఫస్ట్ ఓవర్ నుంచి అటాక్ చేస్తున్నాడు దీపక్ చహర్కి, ఇంకా ఇతను ట్రెంట్ బోల్ట్. నాకైతే అనిపించింది ఈరోజు ఏమైనా టాక్టిక్స్ మిస్ అయిపోయినాడేమో. ఎవరు? ఇతను హార్దిక్ పాండ్యా. ఎప్పుడైతే స్వింగ్ లేకపోయినప్పుడు నువ్వే వచ్చేయాలి. 5 ఓవర్ల తర్వాత వస్తే 6 ఓవర్ల తర్వాత 60 స్కోర్ వితౌట్ లాస్. ఇంకా ప్రతి ఓవర్ కొడుతూనే ఉన్నాడు. శాంతనర్ వచ్చినా మంచిగా ఆడుతున్నాడు. ఇంకా సత్యనారాయణ రాజు ఓవర్లో అయితే ఒక ఫస్ట్ బాల్ నో బాల్ పడింది, ఇంకా ఇచ్చి పడేశాడు. అతను ఓవర్లో కూడా 18 పైన ఆడికే 36 అందించాడు 2 ఓవర్లకి. కానీ వికెట్లు తీశాడు సత్యనారాయణ రాజు. ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఫస్ట్ వికెట్ తీశాడు శుభ్మన్ గిల్. అది ఏంది, బౌన్స్ వేసి. ఇంకా మిడ్ వికెట్లో అతను ఉన్నాడు నమన్దీర్, మంచి క్యాచ్ పట్టుకున్నాడు. అప్పుడు ఒక వికెట్ పడింది, ఎప్పుడు 70కి. ఇంకా జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ నేను కూడా తక్కువ కాదు, ఇచ్చి పడేస్తానని. స్పిన్నర్ ఎంత మంచిగా కొడుతున్నాడంటే ఇచ్చి పడేస్తున్నాడు. మరీ ముఖ్యంగా శాంట్నర్, ఇతను రహమాన్, ముజిబుర్ రహమాన్ని తీసుకొని వచ్చారు ఈ మ్యాచ్లో. నాకైతే ఏదో ముంబై మేనేజ్మెంట్ మిస్ మ్యాచ్ అయిందని అనిపించింది. ఇంకా ఏం చేయలేం, ఏమనుకున్నా. ఇంకా జాస్ బట్లర్ కూడా 39 రన్స్ చేశాడు. ఇంకా సాయి సుదర్శన్ ఒక పక్కల పాతకపోయినాడు పిచ్చుకి, జిడ్డుగా ఆడుతున్నాడు. ఏందిరా ఈ తలకాయ నొప్పి, ఎప్పుడు వికెట్ పడుతుందిరా అని అనిపించింది ఒక మూమెంట్లో. కానీ అతని పని అతను చేసుకొని పోతాడు కదా. 63 పరుగులు చేశాడు. లాస్ట్కి ఏం జరిగిందంటే ట్రెంట్ బోల్ట్ మంచి యార్కర్ వేశాడు. లేకపోతే ఒక లీక్ అయిపోయింది. ఒక 10-15 రన్స్ ఈజీగా కొట్టేవాడు. అది యార్కర్ వేసి ట్రెంట్ బోల్ట్ వికెట్ సంపాదించాడు. లాస్ట్లో అర్థం చేసుకున్నాడు ట్రెంట్ బోల్ట్. ఏంది ప్రతిసారి పైనుంచి స్వింగ్ చేద్దామన్న స్వింగ్ అసలు లేదు ఆ పిచ్లో, అస్సలకే లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మిగతా వాళ్ళు షారుఖ్ ఖాన్ వచ్చాడు, 9 రన్స్ చేసి వెళ్ళిపోయినాడు. ఎవరికి? హార్దిక్ పాండ్యాకి దొరికిపోయినాడు. ఇంకా రూథర్ఫర్డ్ వచ్చాడు. రూథర్ఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు, కానీ ఈ మ్యాచ్లో 2 సిక్స్లు కొట్టాడు. ఎవరికి? దీపక్ చహర్ కొట్టి లాస్ట్కి రోహిత్ శర్మ చెప్తూనే ఉన్నాడు, ఫీల్డింగ్ ఇక్కడ పెట్టు బాబు, నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటున్నావు అని. కానీ కామెడీ లాగా తీసుకుంటున్నావు హార్దిక్ పాండ్యా. ఎలా తీసుకుంటే ఎలా చెప్పు? మ్యాచ్లో ఎలా గెలుస్తాం? ఒక సీనియర్ కెప్టెన్, 5 టైమ్ ఛాంపియన్ని నిలబెట్టుని అడగాలి ఎక్కడ పెట్టాలి, నాకు వికెట్ కావాలని. కానీ ఏం చేయలేం కదా. హార్దిక్ పాండ్యాకి ఇచ్చాడు. రోహిత్ శర్మ ఏం చేస్తాడు? నువ్వు పోయి అడిగితే చెప్తాడు. అతనే ప్రతిసారి వచ్చి చెప్పాలంటే ఏం చెప్తాడు చెప్పండి? ఇంకా ఏం చేసేది ఏమీ లేదు. ఇంకా రబాడా వచ్చినాడు. మొత్తానికి అయితే ఓవరాల్ స్కోరు 196, 8 వికెట్స్ 20 ఓవర్స్కి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది. ఇంకా రోహిత్ శర్మ వచ్చాడు, రికల్టన్ వచ్చేసాడు. మొహమ్మద్ సిరాజ్తోనే మొదలు పెట్టాడు శుభ్మన్ గిల్. నేనైతే ఫస్ట్ షాట్ లెగ్ సైడ్ కొట్టాడు, అదైతే పోయి చేతిలో పడిందేమో అనుకున్నా, పోయి 4 పోయింది. నాకైతే ఒక్క రవ్వ భయం తప్పోయింది. ఇంకా రెండోది అయితే ప్యాడ్స్కి వేశాడు మొహమ్మద్ సిరాజ్, అది పోయి 4 పోయింది. ఇంకా మూడోది అయితే అది రోహిత్ శర్మ ఫాల్ట్ కాదు భయ్య. మరీ ముఖ్యంగా బాల్ అయితే స్వింగ్ అయింది, ఇన్ స్వింగ్ పడి లో అయింది,
బౌల్డ్ అయిపోయినాడు రోహిత్ శర్మ. అతను కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయినాడు. ఏం చేసేది ఏం లేదు, అలా జరగడం కామన్ ఏ బ్యాట్స్మెన్కైనా. మంచి డెలివరీ పడింది అనుకోవాలి మహమ్మద్ సిరాజ్కి. రోహిత్ శర్మతో మంచి కంబ్యాక్ వచ్చేసాడు. ఇంకా రిక్కల్టన్ అయితే ఒక 4 కొట్టాడు. అతను కూడా అంత గొప్ప ఫామ్లో లేడు నాకు తెలిసి రిక్కల్టన్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లీగ్లో అదరగొట్టినాడు. ఇక్కడ చూస్తే అంత గొప్ప ఫామ్లో కనపరాలేదు. ఇంకా రిక్కల్టన్ కూడా వచ్చినాడు, 6 రన్స్ చేశాడు, అవుట్ అయిపోయినాడు. ఎవరికి? మహమ్మద్ సిరాజ్. సేమ్ బౌల్డ్. రోహిత్ శర్మకి ఎలా జరిగిందో అది ఆఫ్ సైడ్ వచ్చింది, ఇన్ స్వింగ్, ఇది అవుట్ స్వింగ్ పోయి వికెట్లని గెరాట్ వేసింది, అవుట్ అయిపోయినాడు. ఇంకా ఎవరు? సూర్య వచ్చాడు, తిలక్ వర్మ వచ్చేసాడు. కానీ పిచ్లో చాలా స్లో అయిపోయింది. నాకు అర్థం కాలేదు అది ఏం పిచ్ ఇస్తారో. అహ్మదాబాద్ ఒక్కోసారి బెల్టర్ ఇస్తారు, రోడ్ ట్రాక్ ఇచ్చి కొట్టుకోర్రా బాబు సెంచరీలు అని చెప్తారు. ఒక్కోసారి చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు బాగా ఆడతారు, సెకండ్ ఇన్నింగ్స్లో అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రియల్ టైం చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో సినిమా అద్దర కొడుతుంది బాగుందని చెప్తారు, సెకండ్ హాఫ్లో ఎత్తిపోయింది అంటారు. ఇలానే మ్యాచ్ ఎత్తిపోయింది. నాకైతే అంత బేజారు కొట్టింది భయ్య. ఈ మ్యాచ్ ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతుందని నేను అనుకోలేదు. ఇంకా ఎవరు? తిలక్ వర్మ వచ్చాడు, సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. వాళ్ళు కొట్టాలనే ట్రై చేస్తున్నారు. సూర్య అప్పటికే 3 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు. ప్రతి బాల్ కొట్టాలనుకుంటాడు. ఆ బాల్ ఏదేదో జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే ఒకటి అన్బౌన్స్ అవుతుంది, తలకాయకి పోయి తగులుతుంది. మరి ముఖ్యంగా అస్సలకి పికప్ చేయలేకపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్ కూడా. ఇంకా తిలక్ వర్మ కూడా. వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ అయితే వచ్చేసింది, ఒక 50 పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో, తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్. వాళ్ళిద్దరూ కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చింటేనే గట్టెక్కించిండారు. లేకుంటే ముంబై ఇండియన్స్ 100కి ఆల్అౌట్ అయిపోయినా నేను ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇంకా రాబిన్ ముంజ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా దింపినాడు. అతనైతే అంత ఇంపాక్ట్ చూపించలేకున్నాడు. ఎందుకో ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడా, లేకపోతే ఆ సిచ్యువేషన్కి అడిక్ట్ కాకపోవడమో నాకైతే తెలియట్లేదు. ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా స్ట్రగుల్ అయినాడు భయ, చాలా స్ట్రగుల్ అయినాడు. ఇంకా సూర్య ఏం చేస్తాడు? లాస్ట్కు 24 బాళ్ళకి 80 కొట్టాలి. అతను కూడా డాట్ అవుతూనే ఉన్నాడు. జేంద్ర తలకాయ నొప్పి అని అనిపించింది ఒక్క మూమెంట్లో చెప్పాలంటే ముంబై ఇండియన్స్కి. ఇంకా సూర్య ఏం చేస్తాడు? పెద్ద షాట్ కొట్టబోయి లాస్ట్కి శుభ్మన్ గిల్కి ఇచ్చేసి పోతాడు, వెన్ను తిరుగుతాడు ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో. ఇంకా ఎవరు? ఇతను వచ్చేస్తాడు. ఎవరు? హార్దిక్ పాండ్యా వచ్చాడు, నమ్మందిర్ వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఎంత కొట్టాలనుకున్నా 17 బాల్ 11 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ 64. కానీ అతన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే పిచ్లో చాలా వేరెంటైర్ ఉంది, దానివల్ల లాస్ అయిపోయినారు. నమ్మందిర్ వచ్చాడు, 11 బాల్ 18. అతనికి నమ్మందిర్కి పెద్ద హిట్టర్ అయితే కాదు నేను చెప్పడం, కానీ మెయిన్ పోలార్డ్ ఉండింటే వేరే విషయం. మెయిన్ హిట్టర్స్ లేరు ఇక్కడ ముంబై ఇండియన్స్, ఒక్క హార్దిక్ పాండ్యా తప్ప మిడిల్ ఆర్డర్లో. ఇదైతే రెక్టిఫై చేసుకోకపోతే ఇబ్బందులు పాలు తప్పవు. ఇంకా మిచెల్ శాంటనర్ వచ్చాడు, 9 బంతుల్లో 18. 2-2 ముంబై ఇండియన్స్ కొలాప్స్, 2-2 లాస్ అయిపోయింది. ఇప్పుడు మన్నాడే ఉంది, అంటే రేపే ఉంది మ్యాచ్. ఎవరితో? వీళ్ళతో, కేకేఆర్తో, హోమ్ గ్రౌండ్లో. ఎలా కంబ్యాక్ అవుతారో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. ఇలానే తప్పులు చేస్తే చాలా ఇబ్బంది. కెప్టెన్సీ చాలా పూర్గా ఉంది. లేకపోతే రోహిత్ శర్మకి ఇస్తే ఇంకా మంచిది, ఎందుకంటే అతను బాగా నడిపిస్తాడు. ఇలా బ్యాడ్ కెప్టెన్సీ చేస్తే చాలా ఇబ్బందులు పాలు తప్పవు. ఇంకా గుజరాత్ టైటాన్స్ అయితే 2 మ్యాచ్లో 1 గెలిచారు. ముంబై ఇండియన్స్ కింద ఉంది పాయింట్స్ టేబుల్లో. నాకైతే ఎలా కంబ్యాక్ అవుతారో నాకైతే తెలియట్లేదు. మీకు ఎలా అనిపించిందో, ఎవరి పర్ఫార్మెన్సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బాయ్ బాయ్.